నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస పక్ష ఫలాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి మాసం 2024లో మొదటి పక్షం అంటే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గ్రహ గోచారం వల్ల, గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. అందుకు మరి ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నాయి చూస్తే కనుక ముందు మీన రాశిలో రాహు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కేతు. వీరిద్దరు కాకుండా ఇక పెద్ద గ్రహమైనటువంటి గురువు మేషంలో ఉంటే శని కుంభంలో ఉన్నారు. ఇక వీళ్ళు కాకుండా మకరంలో రవి ఇంతకుముందే ఉన్నాడు. ఇక బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ధనుర్రాశిలో ఉండి 2వ తారీఖు బుధుడు మకరంలోకి వెళ్తాడు. ఇక 6వ తారీఖు కుజుడు, 12వ తారీఖు శుక్రుడు ఈ ముగ్గురు కూడా మళ్ళీ మకర రాశిని చేరుతారు. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఒకటి ముఖ్యమైనటువంటి అంటే ఈ కొన్ని నెలలుగా మనకు వచ్చేటువంటి ఆనందదాయకమైనటువంటి విషయం, గురువు వక్రగతి వీడి ఉన్నాడు. ఇక ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టే శని యొక్క సంచారం కానీ, కుజుడి యొక్క సంచారం కానీ, ఇవి జరుగుతున్నటువంటి వాటి ప్రకారంగా జరిగేటువంటి మన మీద పడేటువంటి ప్రభావం ఎలా ఉంటుందని చెప్పే ముందు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. గోచారం అంటేనే ఇది చంద్రుడి ఆధారంగా చెప్పుకునేటువంటి ఫలితం. కాబట్టి గోచారానికి జన్మజాతకానికి కొద్దిగా వ్యత్యాసం ఉండడం అనేటువంటిది సహజమైనటువంటిది. అంతేకాకుండా ఈ గోచార రీత్యా మనం పరిశీలించినట్టయితే కోటాను కోట్ల మందిలో కేవలం కొంతమందికి మాత్రమే యాక్యురేట్గా ఇది పూర్తిగా కలిసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా తేడా ఉంది ఎందుకు అంటే నిజానికి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి కానీ లేకపోతే యుతి కానీ వీటిని బట్టి ఉంటుంది. సరే, ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకోవాలి, ఈ గ్రహచార పరిస్థితి ఏంటి అని మనం ఎందుకు అనుకోవాలి అంటే రాబోయేటువంటి కాలంలో ఈ కదులుతున్నటువంటి గ్రహాల వల్ల, వాటి యుతి వల్ల, వాటి దృష్టి వల్ల మనకు కలిగేటువంటి మంచి చెడు, అలాగే ఆనందం, ఆరోగ్యం ఇలాంటి అనేక విషయాలు, వృత్తి వ్యాపారాదులలో మనం ఎలా ఉంటాము, ఎలా ఉండబోతాం, మనం చేయవచ్చా చేయకూడదా, సంతానానికి సరిపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నమే మరి ఈ గోచారం గురించి తెలుసుకోవడం, గ్రహచారం ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది అన్నమాట. అందువల్ల ప్రతి మాసంలో మనం మాస ఫలితాలతో పాటు పక్ష ఫలితాలు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి గాను ఫిబ్రవరి 2024 ఈ ఇక్కడ మొదటి పక్షంలో ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసం మనం చేసేటువంటి ఈ వీడియో. తదుపరి రాశి మరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే మనకు కొంచెం పంచమం దగ్గరికి వచ్చేసరికి, ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు. పంచమంలో కేతు ఉంటే నష్టం ఏమైనా ఉంటుందా అంటే తప్పకుండా నష్టం ఉంటుంది. పంచమం సంతాన స్థానం, పంచమం వేదాలని పొందేటువంటిది, లేకపోతే వేద విద్యను, లేకపోతే మంత్రతుల్యమైనటువంటి మంత్ర విద్యను పొందేటువంటి స్థానం, చిన్నపిల్లలకి ప్రాథమిక విద్యను అభ్యసించేటువంటి స్థానం. మరి ఈ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎవరైతే పూజలు, దేవస్థానాల సందర్శనము, తీర్థయాత్రలు ఇలా చేస్తారో వీళ్ళు మోక్షప్రదం కోసం వెళ్ళేటువంటి వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది. తీర్థయాత్రలు చూస్తారు, అంతా బాగుంటుంది. ఎవరైతే వేద విద్యను పొందాలనుకుంటున్నారో వారికి బాగుంటుంది. కానీ ఎవరైతే
పిల్లలకి ప్రాథమిక విద్య ఉందో కేతువు ఉండడం వల్ల చాలా వరకు సరే చెయ్యొచ్చులే, చదవచ్చులే, వదిలేయచ్చులే, పోవచ్చులే అనేటువంటి భావంతో నిర్లక్ష్య భావం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే 5 సంతాన స్థానం కాబట్టి ఈ సంతాన స్థానానికి కొద్దిగా ఇబ్బంది. అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి కొంచెం కష్టంగా ఉండేటువంటి పరిస్థితి, గర్భస్రావాలు జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఇక అట్లాగే 8లో మరి కుజుడున్నాడు, అష్టమంలో కుజుడు. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే ప్రమాదాలు ఏదైనా చిన్నదవని పెద్దదవనివ్వండి, మనం నడిచేటప్పుడు, మనం ప్రయాణించేటప్పుడు మనం ఏదైనా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇక 9లో రవి ఉన్నాడు. 9 భాగ్యస్థానం, తండ్రి స్థానం కాబట్టి ఈ రకంగా చూస్తే తండ్రికి తండ్రి నుండి వచ్చేటువంటి మార్గదర్శనం, తండ్రి నుండి వచ్చేటువంటి ఆస్తి, తండ్రి నుండి వచ్చేటువంటి దీవెనలు, అలాగే గురువుల నుండి వచ్చే దీవెనలు పుష్కలంగా లభిస్తాయనే చెప్పచ్చు. ఇక మరి 11 ఇది లక్ వచ్చేటువంటి స్థానంలో రాహు ఉన్నాడు. ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటిది రావచ్చు, ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేసింది రాకపోవచ్చు. ఏదైనా సరే వ్యాపకత్వం కలిగినటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇబ్బందే. ఇక వ్యయభావంలో గురువు ఉన్నాడు. వ్యయభావంలో గురువు ఉన్నప్పుడు మనకి ఏదైనా సరే కంఫర్ట్స్కి స్థానం కదా, ఈ కంఫర్ట్స్ బాగుంటాయి. ఇంకా అట్లాగే ఆర్థిక వ్యవస్థలో కనుక చూసినట్టయితే కొద్దిగా నార్మల్గానే ఉంటుంది అని చెప్పచ్చు. వృషభ రాశి వారికి మొత్తంగా చూస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు సంతాన స్థితి, సంతానానికి కలిగేటువంటి లాభాలు అంత కనిపించకపోవచ్చు, సంతానం చదువే కానీ సంతాన స్థితి అంత గొప్పగా ఉండకపోవచ్చు. కానీ ఆర్థికంగా ఉన్నప్పటికీ ఈ ఆర్థికంగా మళ్ళీ కొంత ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పాలి. గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా అందరికీ ఇది స్పష్టంగా ఇది నిజమే, ఇట్లాగే ఉంది అనేటువంటిది కనబడకపోవచ్చు. అప్పుడు మా రాశి ఇదే కదా, మరి ఇందులో తేడా ఎందుకుంది అని అనుకోవచ్చు. ఏదేమైనా మనకు జన్మజాతకంలో మనకున్నటువంటి జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క యుతిని బట్టి, దృష్టిని బట్టి మనకు నిజమైనటువంటి అందులో గోచార రీత్యా కాకుండా మనకు జాతకంలో ఉన్నప్పుడు ఏవి యోగించే గ్రహాలు, ఏవి యోగించనివి ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎవరైనా సరే పూర్తిగా నిజంగా వారి జీవిత విశేషాలు తెలుసుకోవాలి, లేదా వారి ఉద్యోగం గురించి, వారి సంతానం గురించి, వారి వివాహ విషయాల గురించి, లేకపోతే వైవాహిక అనుబంధం ఎలా ఉంటుంది అంటే తప్పనిసరిగా వారు ప్రత్యేకించి వారి జన్మజాతకాన్ని, లేకపోతే జన్మజాతకం లేదండి మాకు అంటే పుట్టినటువంటి తేదీలు అవి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుని వెళ్ళి మీకు నచ్చినా తెలిసినా మీకు బాగా ఉంది అని అనిపించినటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీరు పూర్తిగా పరిశీలింప చేసుకున్నట్టయితే తప్పకుండా మీ రాబోయేటువంటి కాలంలో అసలు పరిస్థితి ఎలా ఉంటుంది, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నా, లేకపోతే ఏవైనా చిన్న చిన్న దోషాలను తిప్పికొట్టడం కోసం చేసేటువంటి పనులు మనం అది దైవానుగ్రహం కావచ్చు, లేకపోతే నవగ్రహాల అనుగ్రహం కావచ్చు, వాటిని పొందేటువంటి ప్రయత్నం చేయడం. దానికోసం దాన ధర్మాలు ఉంటాయి, దేవతా సందర్శనాలు ఉంటాయి, లేకపోతే పూజలు ఉంటాయి. ఇలా మనం ఏదో ఒకటి చేసుకుని మన యొక్క గ్రహస్థితి అలా ఉన్నప్పుడు దాన్ని శాంతింప చేసుకోవడం కోసం చేసినట్టయితే సరిగ్గా ఉంటుంది. అయితే మరి అలాంటప్పుడు ఈ ఏదైతే 15 రోజులు నెలకు చెప్పేటువంటి వాళ్ళ ఫలితం ఏముంటుంది అని అడగవచ్చు. ఎందుకంటే ఈ 15 రోజులలో మనకు అనుకోకుండా ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహాల మూలంగా కొన్ని ప్రమాదాలు రావచ్చు, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ అది చిన్నదే కదా అని వదిలేయడానికి వీలు లేకుండా ఆ తగు జాగ్రత్త తీసుకోవడానికి, మీకు ఉపయోగపడడానికి, అలాగే కొన్నిసార్లు వివాహానికి మంచి సమయం రావచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఇది దశాంతర్దశలో నిర్ణయించబడేది అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఏమేమి ప్రయత్నాలు చేయాలి, చేయకూడదు అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి. కాబట్టి అందరూ కూడా ఏ కష్టం రాకుండా సుఖంగా మీ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే మనం చేసేటువంటి దాన ధర్మాలు, సత్కార్యాల మూలంగా అందరూ సుఖంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలి, అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.